భారత మాజీ రాష్ట్రపతి తెలుగు వ్యక్తి వెంకయ్య నాయుడు గారు ఈరోజు రాజకీయాలపై ఇంకా పార్టీ మార్పులపై రాజకీయాలు జరుగుతున్న పరిణామాలపై ఆసక్తికరమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ ప్రజలకు ఉచితాలు అనేది ఇవ్వకూడదు, ఉచితాలు అనేటివి అనుచితాలుగా మారిపోతాయి. అదేవిధంగా ఒక పార్టీలో గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీలో పోయేటప్పుడు పార్టీకి రాజీనామా చేయాలి, పదవులకు రాజీనామా చేయాలి అంటున్నాడు. ఓకే, రైట్, చాలా విలువలతో కూడిన మాటలే. కానీ ఈ మాటలు మనకు సంబంధించినటువంటి వ్యక్తులు, మనకు సంబంధించినటువంటి పార్టీలు, మనకు కావాల్సిన వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, మనకు కావాల్సిన వారు అధికారంలో లేనప్పుడు మాటలు మార్చడమే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. సరే, వెంకయ్య నాయుడు గారు గొప్ప వ్యక్తి అయ్యుండొచ్చు, ఆయన ఆలోచనలు వేరే ఉండొచ్చు, కానీ అన్ని విషయాలతో ఆయనతో ఏకీభించాలని కూడా ఏం లేదు కదా. ఆయన గొప్పవాడైతే గొప్పవాడు కావచ్చు, కానీ ఆయన ఉన్నటువంటి మాటలు, ఆయన చేస్తున్న కామెంట్లు సందర్భానుసారంగా ఆయన ఏ విధమైనటువంటి అర్థం చేసుకుంటున్నాడో మనకు కూడా వేరే రకమైనటువంటి అర్థం వచ్చే విధంగా అనుమానాలు కలుగుతుంటాయి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సమకాలీకుడు, లేదా ఏదో ముందు మాట్లాడుతున్నా, నాకంటే చిన్నోడివే పెద్దోడివే ఏదో అడిగిండు. ఓకే, రైట్, మంచిదే, మీ ఫ్రెండ్షిప్ మంచిదే, మీరు ఒకే రకంగా లేదా మీరు రకరకాల బంధాలు మీకు ఉండొచ్చు, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ వెంకయ్య నాయుడు గారు మీరు బాగా ఆలోచించండి. మీరు ఉపరాష్ట్రపతిగా పనిచేసిండ్రు అంటే రాజకీయాలతో పెద్ద టచ్ లేకపోయినా రాజకీయాల గురించి మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు నాకు తెలిసి బాగా ఒక 2 నెలల కిందట కామెంట్ చేసిండ్రు, ఈ దేశము నరేంద్ర మోడీ గారు అమిత్ షా నాయకత్వంలో దూసుకుపోతుంది, ఇలాంటి వాళ్ళే ఈ దేశానికి కావాల్సింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత పరిస్థితులు ఆయన విజనరీ, ఇలాంటి వారి నాయకత్వంలో అక్కడ దేశంలో ఇక్కడ రాష్ట్రాలు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది, దీనికి ప్రజలు కూడా సహకరించాలి, అర్థం చేసుకోవాలి అన్నాడు. ఓకే, రైట్, ఏం అర్థం చేసుకోవాలి సార్? ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే అమిత్ షా నాయకత్వంలోనే ఈ మధ్యకాలంలో మహారాష్ట్రలో ఎన్నికలు జరిగినాయి, ఢిల్లీలో ఎన్నికలు జరిగినాయి. వాళ్ళు ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఏంటివి? అప్పుడు ఆల్రెడీ అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీల కంటే ఎక్కువ హామీలు ఇచ్చారు కదా ఉచితాలు, వాటి గురించి ఎందుకు మాట్లాడరు? అంటే ఇక్కడ ఉద్దేశపూర్వకంగా ఎవరు ఉచితాలు ఇస్తున్నట్టు, ఎవరిని మీరు వద్దంటున్నట్టు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 2019 నుంచి 24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాన్ని అమలు చేస్తే ఆ సంక్షేమం సరే అది ప్రజలకు నచ్చిందో నచ్చలేదో ఏమైందో ఓడిపోయిండు, కాదనట్లేదు, సరే. అదే 2024 ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఒంటరిగా కాకుండా ఒకరు చెప్తే నమ్మరని మీ పూర్వ పార్టీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కలిసి కూటమిగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన దానికంటే కొన్ని 10 రెట్లు ఎక్కువగా ఉచిత హామీలు ఇచ్చిండ్రే. మీరు చెప్పొచ్చు కదా చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం తప్పు అని. ఎందుకు చెప్పలేదు అప్పుడు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు ఉచితాలు మంచిది కాదని? అంటే అధికారంలో వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవి అమలు చేసే విధంగా లేడు, అమలు చేయడానికి కావాల్సినటువంటి ఆర్థికంగా వెసులుబాటు కలగడం లేదు. అంటే వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తే ఉచితాలు వద్దన్నాడు కదా, అన్నాడు కదా అనేటువంటిది రేపు వాళ్ళకి సంబంధించిన పేపర్లో మీడియాలో వస్తుంది. చూసిండ్రా, వెంకయ్య నాయుడు లాంటి ఒక మహా మేధావి ఉచితాలు వద్దన్నాడు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ఉచితాలు ఇచ్చే మంచిది కాదు, మనకు కావాల్సింది కేవలం అమరావతి మాత్రమే అని ప్రజలను నమ్మాలనే. దేనికి సార్ వెంకయ్య నాయుడు గారు పార్టీ మార్పుల గురించి మాట్లాడతారు? ఏం మాట్లాడతారు సార్? ఇదే 2014లో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా 67 సీట్లు గెలుచుకుంటే అసెంబ్లీలో దాదాపు 23-24 మంది పార్టీకి రాజీనామా చేయకుండా బాహాటంగానే చంద్రబాబు నాయుడు గారి కార్యాలయంలోనే పసుపు జెండా కండవాలు వేసుకొని అందరికి 4-5 మందికి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు రాష్ట్ర గవర్నర్గా పనిచేసిన వ్యక్తి కానీ మీరు కూడా అప్పుడు ఏమన్నా దానిపై చర్యలు కానీ మాట్లాడడం జరిగిందే సార్? ఏం మాట్లాడతారు సార్? ఈ మాటలు ఎవరిని ఉద్ధరించాలని సార్? అంతో ఇంత మీ మాటలు చంద్రబాబు నాయుడు వింటారు కదా, ఆయన చెప్పచ్చు కదా. దేనికి ఉత్త సూక్తులు? అంటే ఎన్నికల్లో గెలిచినాం, ఇంకా ప్రజలతో మనకు అవసరం లేదు, మన బాబు గారి జీవితాంతం ఉండాలి, ఇంకా ఉచితాల గురించి ఎవరు ఎటువంటి హామీలు ఇవ్వద్దు, ఉచితాలు ఇచ్చే పేదలు పెద్దలు మారిపోతారు అనేటువంటి ఆలోచన ఏమన్నా ఉందే? బాగా ఆలోచించాలి. ఇదేదో ఎలక్షన్స్ ముందుగానే చెప్పిందంటే బాగుండేది. ఇప్పుడు ఎవరిని రక్షించడం కోసం మీరు మాటలు మాట్లాడుతున్నారు? ప్రజలు అర్థం చేసుకోలేరా? జనాలకు అర్థం కాలేదా?
ఇంకా ఏమంటున్నారు సార్? బూతులు మాట్లాడే వాళ్ళందరూ ఇళ్ళకి పోయినా ఓడిపోయి ఎవరు మొదలుపెట్టారు సార్ బూతులు మాట్లాడటము? ఈ రాజకీయాల్లో బూతులు మాట్లాడడం ఎవరు మొదలుపెట్టారు సార్? ఒక ట్రస్ట్ మాటున హైదరాబాద్లో ఒక పెద్ద పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొని ఐటీడీపీ అనేటువంటి ఒక ఉగ్రవాద సంస్థను ఏర్పాటు చేసుకొని దాని ద్వారా ఎవరిని ఏ కుటుంబాన్ని ఎట్ట నరకం చూపించాలనో ఎట్ట మానసికంగా హింసించాలనో ఆ విధంగా చేయడానికి ఒక సైన్యాన్ని తయారు చేసుకున్నది ఎవరు సార్? చూసినాం కదా నిన్న. వాడెవడు ఒకడు చేబోలు కిరణ్ అనేటువంటి వాడు ఒక్కడు దొరికిండు. దొరకనటువంటి వాళ్ళు, పరోక్షంగా మాట్లాడేటువంటి వాళ్ళు, మీడియా ముసుగులు ఉన్నటువంటి వాళ్ళు, మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ వాళ్ళకు బాగుపడాలని, వాళ్ళే అధికారంలో ఉండాలి అనేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఎవరు బూతులు సార్? ఎవరు బూతులు? ఎవడో పనికిరానోడు ఏదో ఒక మాట మాట్లాడితే వాడిని పట్టుకొని ఆ బూతులు మాట్లాడినట్టు మాత్రాన ఓడిపోయినరా? మరి 2014లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి, విడిపోయినటువంటి రాష్ట్రానికి ఇలాంటి వ్యక్తే సీఎం కావాలని అంటారే, అలాంటి వ్యక్తి సీఎం అయిన తర్వాత 2019లో 23 సీట్లకు ఎందుకు పరిమితమైండు? ఎందుకు పరిమితమైండండి? అంటే ఆయన ఏమి తిట్టలేదనే ఉన్ని? అంటే అప్పుడేమో బూతులు మాట్లాడలేదనే? ఎట్లా చెప్తారు సార్? బూతులు మాట్లాడితే ప్రజలు ఇంటికి పంపిస్తారా? ఎవరు బూతులు సార్? రాష్ట్రానికి పనిచేస్తున్న ఒక సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టుకొని రారా పోరా సైకో ఆర్థిక ఉగ్రవాది, నీ అమ్మ మొగుడు ఇచ్చాడా, రారా ధైర్యం ఉంటే, ఇంకొకడు అంటాడు నిన్ను ఎగరేచ్చా మక్కలు ఎరగదించా అని. ఎవరు బూతులు మాట్లాడుతున్నారు సార్? అటువైపు ఏ వల్లభనేని వంశో, కొడాలి నాను 1-2 సందర్భాలన్న మాటలు పట్టుకొని మీకున్నటువంటి ఆనందం పొందాలనుకుంటే అంతకు 2 యువతలు ఈ యువతలు చెప్పే కెపాసిటీ ఉన్నటువంటి మనుషులు కూడా ఉన్నారు సార్. మీరు గొప్పలే కావచ్చు, మీ గొప్పలు మీ దగ్గరే పెట్టుకోండి. ఏం మాట్లాడతారు సార్? ఇవన్నీ ఎందుకు ఖండించలేకపోయినరు? పార్టీ మార్పులో ఆ రోజు వేరే పార్టీలో గెలిచినటువంటి వాళ్ళు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఫోన్ చేసి బాబు గారు ఇది మంచి పద్ధతి కాదని వారించవచ్చు కదా. లేదు మన ఎలక్షన్స్లో ఉచితాలు ఇచ్చుంటే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఇస్తుంటే ఇది మంచిది కాదని వారించవచ్చు కదా. ఏమైపోయింది అప్పుడు? అంటే ఎవరిని ఇక్కడ కన్ఫ్యూజ్ చేయాలని మీ మాటలు? ఎవరు బూతులు మాట్లాడుతున్నారు సార్? ఎవరి బూతులు? ఒక సీఎంను పట్టుకొని ఎంత వచ్చి అంత మాట్లాడినటువంటి వ్యక్తులు, అదేది ఏదో ఒక చిన్న ఎమ్మెల్యేనో ఎంపీనో పక్కనుండే నాయకులు కాదు, సాక్షాత్ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు విద్యాశాఖ మంత్రి ఎలక్షన్స్ ముందు వాళ్ళ మాటలు మాట్లాడే పరి చూసుకోండి. గెలవడం పోవడం గురించి మీకు కూడా తెలుసు. బీజేపీ కూడా చాలా రోజుల పాటు అసలు అధికారం కాదు, 2 ఎంపీలే ఉన్నారు. కానీ ఇప్పుడు 3 సార్లు వరుసగా దేశాన్ని ఏలుతున్నారు. ఓటం గెలవడం కేవలం వీటి మీద ఆధారపడి ఉండవు, అది మీకు కూడా తెలుసు. కాకపోతే మీరు కూడా వాళ్ళతో పాటు మన బాబు గారిని ప్రజల నుంచి రక్షించాలి, ప్రజల్లో చెడాభిప్రాయం రాకూడదు అని మెల్లమెల్లగా వాళ్ళ వ్యూహంలో భాగంగా మీరు మాట్లాడుతున్నారనేది మాకు అర్థమవుతుంది. అంత తప్పక ఏమీ లేదు.